లక్షల జనాభా గల మాలలకు 5% రిజర్వేషన్లు ఇస్తే అక్కడ ఒక రెండో తరగతి మూడో తరగతి చదువుకున్న ఒక రేవంత్ అనే పిల్లోని అడుగుదాం, మరి 30 లక్షలు ఉండబడే మాదిగలకు ఎంత వస్తుంది చెప్పు అని అడిగితే బహుశా రేవంత్కు తెలియక 9 అన్నట్టున్నది. రేవంత్కు తెలియక 9 అంటున్నది. 15 లక్షలకు 5 ఇచ్చినప్పుడు 30 లక్షలకు తెలివి కల్లా లెక్కలు తెలుసుకున్న పిల్లోడు అవుతే 10% అంటారు. ఇంకా అదనంగా 2 లక్షలకు పైగా ఉన్నది, మళ్ళీ 32 లక్షల చిల్లరన్నది. మొదటి గ్రూపుకు కేటాయించేటప్పుడు 15 కులాలు కలిపి కూడా 1% ఇచ్చారు. 1,71,000కు 1% ఇచ్చారు. కానీ ఇక్కడ 2 లక్షలకు పైగా మాదిగలకు అదనంగా ఉన్నారు. మళ్ళీ 32 లక్షలు. 15 లక్షలకు 5 అయినప్పుడు 30 లక్షలకు 10 అవుతుంది. 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకు 1% వచ్చినప్పుడు 2 లక్షలకు పైగా ఉన్న వాళ్ళకు కూడా 1% వస్తుంది. అంటే 32 లక్షలకు పైగా ఉన్న వాళ్ళకు 11% వస్తుంది. మరి 11% మాదిగలకు ఎలా వస్తుంది అనే వాళ్లకు 15%